చెనగాని దయాకర్ ఉన్నారు మనతో పాటు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ స్పోక్స్ పర్సన్ నాయకులు. రేపు హైకోర్టు బీసీల పక్షాన తీర్పిస్తున్నటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు గతంలో మొన్నటి వరకు చెప్పినట్టు కోర్టుకు వెళ్ళగానే జీవోను కొట్టేస్తారు అనే ప్రచారం జరిగింది. సో ఈరోజు చాలా సుదీర్ఘంగా వాదనలు విన్నది హైకోర్టు. ఏం చెప్తారు చెనగాని దయాకర్ గారు? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించడం కోసం జీవో నెంబర్ 9 ద్వారా ఇలా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంలో జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ ఎవరైతే మాధవరెడ్డి పిటిషన్ వేసిండో మేమేమంటున్నాం అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిందో ఇవాళ 42% డెడికేషన్ కమిషన్ వేసి కులగణన చేసి అత్యంత పారదర్శకంగా అత్యంత సైంటిఫిక్గా మనం డేటాను తయారు చేసి ఎమ్యునేటర్ తయారు చేసినటువంటి సర్వేను కూడా ఇవాళ ప్రభుత్వానికి అందజేసిన ప్రభుత్వం కూడా నివేదిక ఇచ్చింది, ఆన్లైన్ ద్వారా పెట్టింది. కాబట్టి ఈ యొక్క గతంలో డేటా లేదు, ఈరోజు డేటా ఉంది. జనాభా తామాషా ప్రకారంలో 67% ఉన్నటువంటి బీసీలకు 42% బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచనతోని రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలకు అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు జీవో నెంబర్ 9 విడుదల చేసి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సందర్భంలో ఏది ఏమైనా ప్రభుత్వం యొక్క అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేసి క్యాబినెట్ తీర్మానాల్ని ప్రభుత్వం యొక్క తీర్మానాన్ని ఇవాళ కోర్టులు కూడా విశ్వసిస్తుందని కూడా మేము నమ్ముతా ఉన్నాం. గతంలో 4 నెలల క్రితం ఏదైతే 2 బిల్లుల్ని కేంద్రానికి పంపించిందో గవర్నర్ పంపించిందో నిర్లక్ష్యం చేసి బీజేపీ ప్రభుత్వం కనీసం ఆ బిల్లు పైన చర్చ లేకుండా చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ జీవో నెంబర్ 9ని తీసుకొచ్చి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినటువంటి సందర్భం. కాబట్టి కోర్టు కూడా తమాషా ప్రకారం బీసీలకు ఇవాళ జనాభా పెరిగింది, డేటా పెరిగింది. ఆ రోజు హైకోర్టు చెప్పినందుకే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. పిటిషన్లో ఈరోజు ఇంప్లీడ్ అయిన వాళ్ళలో బీసీ నాయకులు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు ఇంప్లీడ్ అయ్యారు. బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కూడా ఈ పిటిషన్లో ఎవరు ఇంప్లీడ్ కాలేదు. రీజన్ ఏంటి? ఇప్పుడు మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్ల వైఖరి పైన బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ స్పష్టమైన అవగాహన లేకుండా వ్యవహరిస్తూ ఉన్నది. 2 ఎజెండాతోనే వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి స్థానిక సంస్థలు జరగొద్దు, బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కొద్దనే ఆలోచనతోనే ఆ 2 పార్టీలు ద్వంద్వ వైఖరితోనే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మేము అంటా ఉన్నాం, ఎవరు ఏది చేసినా కోట్లల్లో ప్రతి ఒక్క సహాయాన్ని మనం కోట్లలో ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం 42% రిజర్వేషన్ సాధించే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వెళ్ళదలుచుకున్నాం. ఖచ్చితంగా మాకు రేపు జరిగే 2:30 మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు భావిస్తూ ఉన్నామంటే ఇవాళ గవర్నర్ అడ్వకేట్ జనరల్ గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అడ్వకేట్లు వాదించిన తీర్పు ప్రకారం ఇవాళ బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. ఇవాళ ఈ తెలంగాణలో కూడా అత్యధికంగా 60% ఉన్నటువంటి జనాభా ఉంది. వాళ్లకు గతంలో బీఆర్ఎస్ సహాయంలో 285Aలో చట్ట సవరణ చేసి 2018లో పంచాయతీరాజ్ చేసినప్పుడు వాళ్ళకు డేటా లేదు కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి ఈరోజు మనం ఒక సైంటిఫిక్ డేటాతోని ఒక డెడికేషన్ కమిషన్తోని ఇవాళ మనం చట్టబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఆ యొక్క డెడికేషన్ కమిషన్ని హైకోర్టు కూడా గౌరవిస్తుందని కూడా మేము భావిస్తా ఉన్నాం. డెడికేషన్ కమిషన్ ఆల్రెడీ ప్రభుత్వానికి సమర్పించింది, డేటా ఉంది, అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, అన్ని పార్టీలు ఆమోదించినాయి, రాజకీయ పార్టీ ఇంతవరకు ఓకే. కానీ బీసీలకు రాజకీయ పరంగా నోటికాడ ముద్దను గుంజేసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? దాని వెనకాల ఎవరున్నారు? మాధవరెడ్డి వెనకాల ఎవరున్నారు? మీరు ఏం క్లెయిమ్ చేస్తారు రాజకీయ పార్టీ నాయకులుగా, బీసీ నాయకులు? మాధవరెడ్డి అనేటోడు గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఇవాళ అతనే వెనకాల కేటీఆర్ ఉన్నాడా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా అనేది అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. నేను అంటా ఉన్నాను, ఎవరికి ఏం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా ఈ 42% వాటాని మనం దక్కించుకొని ఇవాళ 75 ఏళ్ళుగా హక్కుల కోసం ఆకాంక్ష కోసం ఎదురు చూసినటువంటి బీసీలకు స్థానిక సంస్థల అవకాశం ఇచ్చే దాంట్లో మన అందరం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ భేషాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా దీన్ని ముందుకెళ్దాం. కాబట్టి ఎవరేమన్నా కుట్రబుద్ధితో పిటిషన్ వేసినా వాళ్ళ యొక్క మానవీయ కోణంలోనే విత్డ్రా చేసుకొని ఇవాళ ప్రభుత్వ తీర్పును ప్రభుత్వం యొక్క తీసుకొచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా గౌరవించాలని కూడా మేము కోరుతాం. ఇప్పుడు కూడా అవకాశం ఉందా విత్డ్రా చేసుకోవడానికి? నేనే అవకాశం ఉన్నా లేకున్నా హైకోర్టు సానుకూలంగా స్పందిస్తుందనే విశ్వాసం ఉంది. ఇవాళ మనము ప్రభుత్వం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే ముందుకెళ్ళింది తప్ప ఎక్కడ కూడా ఏదో తూతూ మంత్రంగా కాదు. డెడికేషన్ కులగణన చేసి 90,000 మంది ఇమ్యూనిటీలు పెట్టి సర్వే చేసి సైంటిఫిక్గా చేసినాం. ఇవాళ డెడికేషన్ కమిషన్ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి వాస్తవాలను పరిశీలించి ఇలా ప్రభుత్వానికి నివేదించింది. కాబట్టి ఇవి అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఎందుకంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి కూడా ఒక హక్కు ఉంటుంది.
ఒక చట్టసభను చేసే అవకాశం, ఆ ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితుల అవగాహన మేరకు ఇవాళ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇవి అన్నిటిని కూడా గౌరవిస్తుందని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈబీసీ రిజర్వేషన్లో జనరల్గా అగ్రకుల వాళ్ళకు దక్కుతున్నటువంటి ఫలాల విషయంలో ఎవరు బీసీలు పెద్దగా వ్యతిరేకించలేదు, కానీ తప్పుపడలేదు. సో ఈరోజు బీసీల రిజర్వేషన్ అంశం పైన మాధవరెడ్డికి మీరు ఏమైనా సూచన సలహా ఏమైనా చేస్తారా డైరెక్ట్గా? 6% ఉన్నటువంటి ఈడబ్ల్యూసీ అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో ఇవాళ 10% ఇస్తా ఉన్నారు. ఎవరు కూడా కాదనలేదు. ఇవాళ 2019లో జనవరి 1న ఆగమేఘాల మీద 56 రోజులలోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అమలు చేసింది. ఇవాళ 4 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లుల్ని, స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల బిల్లుని, విద్యా ఉద్యోగాల్లో బిల్లు 2 బిల్లులు పంపిస్తే 4 నెలలుగా ఈరోజు నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసింది. కాబట్టి ఇవాళ గవర్నర్ దగ్గర ఒకవైపు పెండింగ్లో ఉంది, కేంద్రానికి పంపింది, పార్లమెంట్లో చర్చ చేయమని చెప్పింది. మా ఎంపీలు కూడా నిరసన వ్యక్తం చేశారు. కనీసం కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బీసీ పంపించిన 2 బిల్లుల పైన ఇక్కడ కూడా చర్చ జరగలేదు. మేము ఏమంటున్నాం అంటే మొదటి నుంచి కూడా బీజేపీ వైఖరి బీసీలకు వ్యతిరేకంగానే ఉంది. ఇవాళ ఆనాడు మండల్ కమిషన్ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించింది, మండల్ కమిషన్ వ్యతిరేకించింది. ఇవాళ ఆ ఆర్ఎస్ఎస్ చీఫ్ బీజేపీ వాళ్ళే ఇవాళ ఈ దేశంలో రిజర్వేషన్ లేదు వద్దని బహిర్గతంగా చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. మీరు ఎవరు ఏమన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఉంది. కాబట్టి ఈరోజు మనం స్థానిక సంస్థల్లో 42% ఏదైతే మనం హామీ ఇచ్చినామో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సాధించే ముందుకెళ్లాలనే ఆలోచన. రేపు 2 గంటల 15 నిమిషాలకు మళ్ళీ వాదనలు వింటారంది. కాబట్టి ఏ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు? మీకు ఎట్లా ఏమేమి అంటే టెక్నికల్గా కానీ ఈ ప్రభుత్వం వినిపించిన వాదనల విషయంలో ఏం ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీ రిజర్వేషన్లో? ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం, పార్లమెంట్ క్యాబినెట్ తీర్మానం చేసి ఇలా కులగణన చేసి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ అన్నిటి మీద కూడా గౌరవిస్తుంది అనేది కూడా మాకు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు కూడా రిజర్వేషన్ల ప్రక్రియ జరిగిపోయింది, ఎన్నికల నోటిఫికేషన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏ మాత్రం అవకాశం కింద మీద అయినా కూడా మళ్ళీ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ పరిణామాలన్నింటినీ కూడా కోర్టు గౌరవించి పరిలోకి తీసుకొని ఇవాళ న్యాయం చేస్తుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెనగాని దయాకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం గతంలో ఒరిస్సా, మహారాష్ట్రలో జరిగినటువంటి తీరుతెన్నులు వేరు, జీవో ఇచ్చినా వాళ్ళ దగ్గర డేటా లేదు, ఎంపరికల్ డేటా. తెలంగాణ ప్రభుత్వం దగ్గర డేటా ఉంది. డెడికేషన్ కమిషన్ ద్వారా పూర్తి స్థాయిలో సర్వే చేశారు, సర్వే తర్వాత డేటా ఉంది. అదే డేటా ఆధారంగా ప్రభుత్వంలో ఈరోజు జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా సోషల్ జస్టిస్లో భాగంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు వాదనలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా హైకోర్టు కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయం కూడా సానుకూలంగా వింది. సో ఖచ్చితంగా బీసీలకు ఒక న్యాయం జరుగుతున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.